మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. నోరు నుంచే బెనిషా మామిడిపల్లకు పెట్టింది పేరైన బనగానపల్లె పట్టణానికి వచ్చాను. ప్రస్తుతం ఈ బనగానపల్లె పట్టణంలో అతి పురాతనమైన అంటే దాదాపుగా 135 సంవత్సరాల నాటి ఒక మామిడిపల్లి తోట ఉన్నట్టు తెలిసింది. నేను ఆ తోటలోకి వెళ్ళి ఆ తోటలో పండే బెనిషా మామిడిపల్లె ప్రత్యేకతను అలాగే ఆ తోట విశేషాలను సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ఇంకా బనగానపల్లె పట్టణంలో అతి పురాతనమైన ఈ మామిడి తోటకు సంబంధించి అంటే నవాబుల ఈ మామిడి తోట కావచ్చు, వారి ఆస్తులు కావచ్చు, వాటి కేర్ టేకర్ సజ్జాద్ హుసేన్ మనతో ఉన్నారు. వాటిని చూసుకునే కేర్ టేకర్ సజ్జాద్ హుసేన్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం. సార్ చెప్పండి, ఇది నవాబుల తోట చాలా పురాతనమైంది అంటున్నారు, ఇది వాస్తవమేనా? ఇదే వాస్తవం సార్, ఇదే వాస్తవం. ఎందుకంటే కనుక ఇది బనగానపల్లిలో ఒక టైంలో గవర్నమెంట్ మనకు స్వాతంత్రం రాకముందు స్టేట్ ఇది నవాబులు పరిపాలించిన ఈ బనగానపల్లి స్టేట్లో ఈ తోట మామిడి తోట కౌసర్బాగ్ దీని పేరు. కౌసర్బాగ్ దీని పేరు. ఈ కౌసర్బాగ్ అనేది 125 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన తోట ఇది. బేనిషాన్ అనే ఫస్ట్ వర్డ్ పుట్టిందే ఈ తోట నుంచి. దీని తర్వాత దీని పేరు చెప్పుకొని చెట్లు చెప్పుకొని పక్క తోటలన్నీ ఇవేనాయి అని చెప్పి ఈ తోటకు బనగానపల్లె పండు, మన ఎన్టీ రామారావు సినిమాలో పాట కూడా బనగానపల్లి బెనిషన్ అని చెప్పి ఇంత చరిత్ర కలిగిన ఈ మామిడి పండు విదేశాల వరకు కూడా ప్రాచీనపడింది. మన ఇండియాలోనే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే టాప్ మోస్ట్ పంటలలో మామిడి పండ్లలో దశేరి అని ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంటుంది. సెకండ్ వచ్చేసి బనగానపల్లిలో బెనిషాన్. దీనికి 125 సంవత్సరాల చరిత్ర ఉంది సార్. ఈ తోటలో పండిన పంటలను ఈ తోటలో పండిన ఈ మామిడి పండ్లను దాదాపుగా అంటే జవహర్లాల్ నెహ్రూ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వారి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా పంపించేవారు అంటారు, ఇది వాస్తవమే? ఈ పక్క సార్, ఎందుకంటే నీలం సంజయ్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రపతిగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అప్పట్లో స్టేట్ విలీనమైనప్పుడు వాళ్ళు కమిషన్ రిపోర్ట్ వచ్చి ఇక్కడ చూశారు అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ ఇట్లా అన్నప్పుడు ఈ బనగానపల్లె పండు గురించి, బెనిషాన్ గురించి వాళ్ళకు తెలిస్తే ఫస్ట్ ప్రధాని మన భారతదేశ ఫస్ట్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించడం జరిగింది. కొన్ని పండ్లు పంపించిన తర్వాత ఆయన దాన్ని టేస్ట్ చేసిన తర్వాత నవాబు గారికి మరి థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ కూడా పిఎంఓ ఆఫీస్ నుంచి నవాబు గారికి ఇవ్వడము ఆనవాయితీగా అప్పటి నుంచి అఫీషియల్స్కు నవాబు గారు కూడా ప్రతి సంవత్సరము తెలిసిన వాళ్ళకు అంటే వీళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఈ అలవాటు ఉంది. అఫీషియల్స్కి మొత్తం ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు సార్, ఇది వాస్తవం. ఈ నవాబుల తోటలో పండిన మామిడి పండ్లను మీరు ఇప్పుడు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి? ఇప్పుడు మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేము సార్. ఎక్స్పోర్ట్ చేసేంత విధంగా బనగానపల్లిలో పంటలు లేవు. ఇప్పుడు తెలిసిన వాళ్ళకే పంట తగిలినప్పుడు వాళ్ళు మనం రేట్ ఎంత అని చెప్పినా కానీ ఈ తోట పండు తినాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతలా కానీ పండు వచ్చి ఈ పండ్లు తీసుకుని పోతారు. ఇంకా దీని పేరు చెప్పుకుని బయట పండ్లు చాలా ఎకరాల్లో, చాలా వేల ఎకరాల్లో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే ఎంబై, కర్నూలు జిల్లాలో ఎంబై, మనకు చిత్తూరు సైడు ఎక్కువ మామిడి పంటలు ఎక్కువ ఉన్నాయంటే చిత్తూరు డిస్టిక్ మన ఆంధ్ర రాష్ట్రంలో. దాని తర్వాత న్యూజివీడు, విజయవాడ ఇటు సైడు. ఇప్పుడు బనగానపల్లిలోనే కనీసం అనగానే డోను, బేదంచల్ల ఈ ప్రాంతాల్లోనే కొన్ని వందల ఎకరాల్లో బెనిషాన్ అనేది ఉంది. కాకపోతే ఇంకా ఎక్స్పోర్టేషన్ అనేది ప్రతి వారు ఎక్స్పోర్టేషను ఇండియా లెవెల్లో పక్క తోటల్లో పక్క డిస్ట్రిక్ట్కి వెళ్తున్నాయి. కానీ ఈ తోట వరకు మాత్రం ఎవరైతే టెస్ట్ చేశారో వాళ్ళు మస్టర్స్గా మళ్ళీ సంవత్సరం ఈ తోట నుంచి తీసుకెళ్తాం. రేట్ ఏ విధంగా అంటే దాదాపుగా 100 పండ్లు ఏ విధంగా ఉన్నాయి రేట్లు? సార్ 100 పండ్లు ఏ విధంగా ఉన్నాయి ఇట్లా అంటే సార్, ఇప్పుడేమో టేస్ట్ చూడడం లేదు జనాలు. సైజు వాళ్ళకు లావు కావాలి, బాగా లావు కనపడితే కంటికి దానికి రేటు పెడుతున్నారు. క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి తినిన తర్వాతనే ఈ తోట గురించి తెలుస్తుంది. బనగానపల్లి ఒరిజినల్ తోట గురించి తెలుస్తుంది. ఈ సాయలే అటువంటిది సార్. బనగానపల్లిలో చుట్టుపక్కల ఉన్న సాయలో ఒక 4-5 తోటలు ఉన్నాయి. ఈ సాయిల్లో ఉన్న టేస్ట్ వేరే ఇండియాలో ఏ చెట్టు కూడా రాదు. అంటే దాదాపుగా 145 సంవత్సరాల కాలం కిందట నుంచి అంటే దాదాపు విదేశాల నుంచి తెచ్చి ఈ మొక్కలు నాటారు ఇక్కడ, మామిడి మొక్కలు అంటారు, వాస్తవమేనండి? అవును సార్, మాకు కూడా విదేశాల నుంచి ఇప్పుడు 125 years బ్యాక్ స్టీమర్లో మొక్కలు తీసుకొచ్చి పక్కన ఇరాన్ నుంచి తీసుకొచ్చారనేది ఎక్కువ వినికిడి. అక్కడ నుంచి తీసుకొని వచ్చి అజర్బైజాన్, ఇరాన్ నుంచి తీసుకొని వచ్చి స్టీమర్లో ఇక్కడ అప్పుడు గురులయ్య వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఒక్కొక్క మొక్క దగ్గర 100 రకాతులు నమాజ్ చదివి ఆయన కూర్చోబెట్టినాడు అప్పుడు కాలంలో ఇట్లా అని చెప్పి వినికిడి. ఆ విధంగానే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చెట్లతో అంటు కట్టించుకొని సుమారు ఎంతలైనా కానీ ఒక 40-30 ఎకరాలలో కూడా వేరే తోటలు ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాల తోటలు కూడా ఈ గంటలు కట్టించుకున్నారు. ఇది మాత్రం వాస్తవమే సార్.
సో ఇప్పుడు ఈ నవాబుల తోటలో పండే ఈ మామిడి పండ్లు రేట్లు ఏ విధంగా ఉన్నాయండి అంటే? రేట్లు అంటే సార్ ఇప్పుడు పంట బాగా వస్తే కనుక 5,000 6,000 అలా అమ్ముతాం. పంట లేదన్నప్పుడు ఆ డిమాండ్ 7, 8, 10 వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇవ్వలేము అడిగిన వాళ్ళకు. ఇప్పుడు నాకు 200 కాయలు కావాలబ్బా, లాస్ట్ టైం ఇచ్చావు నువ్వు ఇట్లా అంటే, సార్ 200 లేదు, 100 తీసుకోపోండి. ఆయనకు 100 కాకుండా అని బయట మస్తు దొరుకుతాయి. వాళ్ళకేమంటే ఒకటి ఈ తోటవే కావాలబ్బా ఇట్లా అంటారు. ఇంకొకటి ఏమంటే కనుక మనకు బేనిషాన్ 80 తోటల్లో ఉండే సైజుకు ఈ సైజుకు చాలా డిఫరెంట్ సార్. అది హైబ్రిడ్ అన్నట్టు, ఇది ఒరిజినల్ అన్నట్టు. ఒరిజినల్ పండు ఆ సైజు రాదు, మీడియం సైజ్. బయట జనాలకి ఏమంటే కనుక పెద్ద సైజు కనబడుతుంది కాబట్టి ఆ తోటలకు డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు మన తోటల్లో మనకు పంట ఎక్కువ ఉంటే కనుక మనం 6,000 నుంచి 7,000 వరకు ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే విధంగా ఉంటాం. బనగానపల్లి సంస్థానాన్ని పరిపాలించిన నవాబులు దాదాపుగా 135 సంవత్సరాల కిందట 300 మామిడి మొక్కలను ఇరాన్ నుంచి తెప్పించినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను చూపిస్తే ఇలా ఈ రకం పండే ఇది బెనిషా రకం మామిడి పండు. ఈ పండు వచ్చేసి దాదాపుగా 1/2 కిలో నుంచి కిలో దాకా పెరిగే అవకాశం ఉన్నట్టు వీరు ఈ తోట నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పండు చాలా రుచిగా ఉంటుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ బనగానపల్లి పట్టణంలోని నవాబుల తోట నుంచి కేవలం స్థానికులకు అవసరాలకే కాదు, అంటే దాదాపుగా గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ, అలాగే హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర రాజకీయ ప్రముఖులు సైతం ఈ నవాబుల తోట నుంచే ఈ మామిడి పళ్ళను పంపించేవారని ఈ తోట నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే ఈ మామిడి పళ్ళ ఈ తోటలో పండుతున్న మామిడి పళ్ళను స్థానిక మార్కెట్లకే కాకుండా ఢిల్లీ, కలకత్తా, చెన్నై, ముంబై లాంటి మహానగరాలు సైతం తరలించి వ్యాపారులు విక్రయిస్తున్న పరిస్థితి. అతి పురాతనమైన ఈ బనగానపల్లె నవాబుల మామిడి తోటలో దాదాపుగా 150కి పైగా మామిడి చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల నుంచి వస్తున్న ఈ అంటే దాదాపుగా 1/2 కిలో నుంచి కిలో వరకు మేర బరువు తూగుతున్న ఈ మామిడి పళ్ళను ఈ తోట నిర్వాహకులు అయితే కోరిన కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, బనగానపల్లె పట్టణం నుంచి కర్నూలు జిల్లాలో.